హాయ్ గాయ్స్, మొత్తానికి భైరవంకి పెద్ద బొక్క పడేటట్టే ఉంది. బయట మొత్తం బాయ్కాట్ భైరవం అంటున్నారు. అసలు ఏం జరుగుతుంది? దీనికి మొత్తం కారణం డైరెక్టర్ విజయ్ కనక మెడలేనా? ఆయన మెడకి ఉచ్చు తగిలినట్టు ఈ సినిమాని రిలీజ్ చేయకుండా చాలామంది పవన్ కళ్యాణ్ యాంటీ ఫ్యాన్స్ మొత్తం ఆపేస్తారు. అసలు ఏం జరిగింది అని కంటెంట్లోకి వెళ్తే మనం రీసెంట్గా మనకు ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే పెట్టారు. ఈ ఈవెంట్లో ఆయన నోటి దూల అనేది చాలా దూరం దారితీసింది. ఆయన ప్రెస్ మీట్లో మైక్ ఎత్తుకొని ఏం మాట్లాడాడు అంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడేదానికి ఒక దేవుడు వచ్చాడు, అందువల్లే ఆంధ్రప్రదేశ్ చాలా హ్యాపీగా ఉంది. మా సినిమాని కాపాడేదానికి మాకొక దేవుడు వెనకాల ఉన్నాడు, ఆ దేవుడు వస్తాడు, మా సినిమాని కాపాడుతాడు అనేసరికి ఏంది అని చెప్పేసరికి ఆంధ్ర ప్రజలు మొత్తం ఒక్కసారిగా నెగిటివ్ ట్రోల్స్తో ఆ డైరెక్టర్ని పిచ్చి పీక్స్లోకి తెప్పించేశారు. ఏంది అంటే దీన్ని రాజకీయాలకు ముడిపెట్టేశారు. ఏ విధంగా? ఇంతకుముందు ప్రభుత్వం పరిపాలించింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన అంత చెత్తగా ఉందా అంటే ఆయన విలనా అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు దేవుడా, పవన్ కళ్యాణ్ దేవుడా అనేది ఎక్కువ చక్కెరలేస్తుంది. ఈ చక్కెరతో పాటు ఆయన ఇంతకుముందు సినిమాలు తీసాడు. నాంది అనే ఒక సినిమా ఒక రకంగా ఉంది. ఆ సినిమాలో కానీ చాలా మాస్గా చూపించాడు హీరోని, అల్లరి నరేష్ని. మాస్ హీరో అయిపోయాడు అల్లరి నరేష్ అనుకున్న రీతిలో. అంతకుముందు తీసుకుంటే ఇంకో సినిమా ఉంది, అది కానీ అల్లరి నరేష్తో తీసాడు. ఆ సినిమా కానీ అంతా ఆ రేంజ్లో ఏం ఆడలా. బట్ ఈ భైరవం సినిమాకి వచ్చేసరికి బీభత్సమైన ఓవర్ యాక్షన్ చేశాడు. ఎందుకు అనేది నాకైతే అర్థం కావట్లే. అటుపక్క నారా ఫ్యామిలీ నుంచి నారా రోహిత్ ఈ సినిమాలో నటించడం ఒక గర్వకారణం. అదేవిధంగా భజన చేసుకోవచ్చు అని డైరెక్టర్ అయితే మైండ్లో పెట్టుకొని ఉన్నాడేమో, మనకైతే కరెక్ట్గా ఐడియా లేదు. నెక్స్ట్ అదేవిధంగా ప్రొడ్యూసర్ కొడుకు బెల్లంకొండ, దీంట్లో బెల్లంకొండ యాక్ట్ చేయడం కానీ చాలా విశేషం. అసలు వాళ్ళిద్దరూ మాస్ లుక్కులు చూడండి, ముగ్గురు గడ్డాలు పెంచుకొని దీని మాస్ అమ్మమ్మ ఊళ్ళలాగా ఈ సినిమాలో అంత క్రూరత్వంగా చూపిస్తున్నారు. దానివల్ల ఏమన్నా హైప్ పెంచేదానికి ఆ మాట అన్నాడా, లేకపోతే సినిమా ప్రమోషన్స్కి ఈ విధంగా జనాలు చూస్తారని అన్నాడు అనేది మనకైతే క్వశ్చన్ మార్కు. నెక్స్ట్ దీంట్లో ఇంకో విశేషం ఏంది అనుకుంటే, అక్కడ మనకు బ్లాక్ బస్టర్ అటర్ఫ్లాప్ ఇచ్చినటువంటి డైరెక్టర్ శంకర్ కూతురు ఈ సినిమాలో హీరోయిన్గా నటించడం ఇంకో విశేషం. సరే, దీన్ని పక్కన పెట్టేస్తే ఫ్లాష్ బ్యాక్కి వెళ్దామండి. ఈ ఫ్లాష్ బ్యాక్లో మనకు అర్థం కాని కంటెంట్ ఏంటంటే, అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ 2011లో అనుకుంటా పై అనే ఒక సినిమా తీశారు. ఆ సినిమాలో అభిషేక్ బచ్చన్ వచ్చేసి అమితాబ్ బచ్చన్ని ఎత్తుకొని పోతూ ఉంటాడు. ఆ సీన్ని మళ్ళీ దాన్ని 2011లో మార్ఫింగ్ చేశారు. ఏ విధంగా? రామ్ చరణ్కి, అదేవిధంగా మెగాస్టార్ చిరంజీవికి. రామ్ చరణ్ వచ్చేసి మెగాస్టార్ చిరంజీవిని భుజం మీద ఎత్తుకొని పోయే సీను, దాంట్లో మార్ఫింగు చాలా ఘోరంగా ఉంది. ఇవన్నీ తవ్వకాల్లో బయటికి తీస్తే మాత్రం మెగా ఫ్యాన్స్కి అందరికీ కోపం వచ్చింది. కోపం వచ్చేదే కాదు, ఆయన అకౌంట్లో రీసెంట్గా కాదు 2011లో ఒక లెటర్ కానీ రాస్తున్నారు. ఆ లెటర్లో మ్యాక్సిమం మెగా ఫ్యాన్స్ మొత్తం కొట్టే విధంగా చాలా నెగిటివిటీగా ఉంది. సరే, దీని మీద అందరూ ట్రోల్స్ చేయడం స్టార్ట్ చేశాడు, అందరూ క్వశ్చనింగ్ చేయడం స్టార్ట్ చేశారు. ఈ క్వశ్చనింగ్ స్టార్టింగ్ జరుగుతూ ఉన్నప్పుడు మన కనక మెడకు మళ్ళీ ఉచ్చిపడిన మెడలు ఏం చేశాడంటే, మళ్ళీ రీసెంట్గా దానికి సమాధానం చెప్పడం స్టార్ట్ చేశాడు. అది నాది 2011లో అకౌంటు, ఆ అకౌంట్ ఎవరో నాది హ్యాక్ చేసేసారు. హ్యాక్ చేయడం వల్ల దాంట్లో ఎవరో తెలియకుండా ఈ విధంగా ఫోటోలు పెట్టి నన్ను కావాలని బ్యాడ్ చేస్తారు అన్నారు. అందరూ తెలివైన వాళ్ళు కదా, ఆయన ఒక్కడే తెలివైనడు అని చెప్పి ఆయన బ్రెయిన్ ఆ విధంగా పనిచేస్తుంది. ఏందబ్బా అని ఆలోచిస్తే 2011 గంటలకి నువ్వు ఒక నిబ్బాగాడివి. ఆ నిబ్బాగాడికి నాలెడ్జ్ ఉండడమే ఎక్కువ, అంతేగాని ఆయనకి వచ్చి పెద్ద ఫాలోయింగ్ ఉన్నట్టు అప్పటికి సినిమాలు కానీ బొంగు తీలే. ఆయనకి ఏదో పెద్ద ఫాలోయింగ్ ఉన్నట్టు ఆయన అకౌంట్ని హ్యాక్ చేశారంట. ఎవరికి చెవులో పూలు పెడుతున్నాడు?
గొంతు ఉండేదే అంత. గుమ్మడికాయ తినమంటే ఎట్ట తింటాము? ముక్కలు చేస్తే తింటాం, కానీ ఒకేసారి గుమ్మడికాయ నోట్లో పెడితే ఎట్ట? కానీ దీని మీద మాత్రం మెగా ఫ్యాన్స్ భైరవం సినిమాని 100% అడ్డుకుంటాం, భైరవం సినిమాని హాల్లో రిలీజ్ చెయ్యం, ఎట్లేదన్నా మెగాస్టార్కి రామ్ చరణ్కి అసలు మెగా ఫ్యామిలీకి ఎలా లేదన్నా నువ్వు క్షమాపణ చెప్పాలి, చెప్పకపోతే చాలా క్రూరంగా మా మెగా ఫ్యాన్స్ మీ మీద చాలా విధాలుగా ఇబ్బంది పెడతాం. ఆలోచించుకో. నీ సినిమా రిలీజ్ అవ్వాలి అంటే నీకు ఇంకో ఆప్షన్ లేదు. ఫస్ట్లీ మీరు సారీ చెప్పే వీడియో వైరల్ అయితేనే ఈ సినిమాని హాల్లో రిలీజ్ చేస్తాం, లేకపోతే హాలు ముందు కూర్చొనైనా ధర్నా చేసి ఈ సినిమాని అడ్డుకుంటామని చెప్పి మెగా ఫ్యాన్స్ ట్విట్టర్లో హల్చల్ చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికలు మొత్తం నిండిపోతున్నాయి. ఇన్బాక్సులు కావచ్చు, అవుట్బాక్సులు కావచ్చు, మొత్తం వైరల్తో చక్కర్లు వేసిపోతున్నాయి. మొత్తానికి ఈ భైరవం సినిమా కోసం హోప్స్ పెట్టుకున్న మన మంచు మనోజ్ ఆటోమేటిక్గా ఈయన కానీ ప్రెస్ ఈవెంట్లో చాలా విధాలుగా చాలా ఎమోషనల్గా కనెక్ట్ చేశాడు. ఆ ఎమోషనల్గా చూసిన వెంటనే అందరికీ సినిమా చూడాలి అనే ఆలోచన అయితే పెరిగింది. దాంతోపాటు ఆయన కానీ ట్రోల్స్లో నిలిచాడు. ఎలా అంటే మంచు మనోజ్ అన్న మంచు విష్ణు కొన్ని కోట్ల బడ్జెట్తో సినిమా రిలీజ్ కాబోతుంది, మీకు తెలుసు, నాకు తెలుసు. ఈ సినిమాలో ఎక్కువ డెవోషనల్కి సంబంధించి మూవీ రావడం చాలా విశేషం. ఆ డెవోషనల్తో పాటు బాలీవుడ్ నటులు మొత్తం నటిస్తున్నారు. యాజ్ వెల్ యాజ్ మన తెలుగులో 6 అడుగుల అందగాడు, ఆజాన బాహుడు, యంగ్ టైగర్ అని అనుకుంటున్నారా? ప్రభాస్, రెబల్ స్టార్ ప్రభాస్ యాక్ట్ చేయబోతున్నాడు.